మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, మన సరిహద్దులను విశాలపరచు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ కృపానిధి అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మనలను విస్తరింపచేసే దేవుడు. మన దేవుడు మన సంతోషమును వృద్ధి కలుగ చేసే గొప్ప దేవుడు. ఈ నూతన దినములో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా నా జీవితంలో విస్తరణ లేదు, నా కుటుంబ వ్యవస్థలో విస్తరణ లేదు, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు అని బాధపడుతున్నారేమో, వారితోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు జనములను విస్తరింపజేసే దేవుడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం గారితో వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె నీ జనమును నేను విస్తరింపచేస్తాను. 25 సంవత్సరాలైనా దేవుని వాగ్దానం నెరవేరపోయేసరికి అబ్రహాము విశ్వాసంలో ఏమి తక్కువ కాలేదు, కానీ శారమ్మ కాస్తంత జారింది. అయినా కానీ కృపగలిగిన దేవుడు, వాగ్దానమును చేసి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు ఇస్సాకును వారికి అనుగ్రహించారు. ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు నుంచి ఆ సంతానమును విస్తరింపచేసి ఆకాశ నక్షత్రముల వలె ఆత్మీయ వంశమును, సముద్ర ఇసుక రేణువుల వలె లోక జనాంగమును దేవుడు అభివృద్ధి పరిచారు. మనం దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి మన బ్రతుకులను అప్పచెప్పుకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానం మన బ్రతుకుల్లో తప్పక నెరవేరుతుంది. ఆయన జనములను విస్తరింపచేస్తాడు. అబ్రహామును విస్తరింపచేసిన దేవుడు తప్పక నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ సరిహద్దులను, నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు తప్పక విస్తరిస్తారు. నువ్వు నమ్ము, విశ్వసించు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది లేరు? యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎంత విస్తరింపబడ్డాడు. 70 మందిగా వెళ్ళిన ఇజ్రాయేలీలు 30 లక్షల మందిగా తిరిగి బయటకు వచ్చారు. అది చాలదా? గొర్రెలు కాసుకునే దావీదు ఎంత విస్తరింపబడ్డారు. ఆ దావీదు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు సహితం పిలువబడ్డానికి ఇష్టపడ్డారు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు. నిన్ను విస్తరింపజేస్తాడు. అంతేకాదు, నీ సంతోషమును వృద్ధి చేసే దేవుడు ఆయన. ఇప్పటిదాకా సంతోషం లేదని, దుఃఖమే శరణ్యమని, కన్నీరే నాకు ఆకలి తీరుస్తున్నాయని అనుకుంటున్నావేమో, ఆఖరికి ఏడవడానికి కూడా కంట నీరు రావట్లేదని బాధపడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ సంతోషం అభివృద్ధి చెందుతుంది. ఈ దినాన ఉన్న సంతోషం రేపు అత్యధికమవుతుంది, మరునాడు మరీ అత్యధికమవుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేసే, సంతోషమును అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాత, జీవ ప్రదాత మన పక్షాన ఉన్నారు. ఆయన మన దేవుడు. ఆయన తప్పక చేస్తారు. నువ్వు నమ్మికను బట్టి, నువ్వు ఎంత నమ్ముతావో అంత పొందుకుంటావు. దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. నీ జనమును విస్తరింపచేస్తాను, నీ సంతోషమును వృద్ధిపరుస్తాను. వాగ్దానాన్ని చేతపట్టుకో, నమ్ము. ఈ వాగ్దానం నా కొరకే అని ఆమెను చెప్పి దేవుడిని స్తుతించు. నిశ్చయంగా నిశ్చయంగా ఈ వాగ్దానం నీ జీవితంలో జరుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. జీవము కలిగిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జనములను విస్తరింపచేసే దేవుడవు, మా సంతోషమును అభివృద్ధి పరిచే అభివృద్ధికరమైన సాధకమైన గొప్ప దేవుడవయా, నీకు స్తోత్రాలు. వాక్యమన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి
వారి సరిహద్దులను విశాలపరచుచున్నందుకై సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.